ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం నుండి కొలువై ఉన్నవారిగా, ఇంకా సాధారణ రవిశంకర్గా మేము అక్కడున్నాం ఇక్కడున్నాం, మా ఊర్లో మా మాట ఇలా పట్టుకుని మా ఇల్లు వాకిళ్ళు అవి కూడా నాది అందులో పావులవటం ఎంతో వస్తుంది, నాది కాదు మొత్తం అంతా. అలాంటిది నా మాటలు పట్టుకుని ఎలాగైనా మనుషులు ఇల్లు వాకిళ్ళు కాజేసుకుంటూ, ఎలాగైనా ఆస్తులు కాజేసుకుంటూ, మనుషులు కబలించుకుంటూ, మా వాళ్ళని ఉపయోగించుకుని మమ్మల్ని తప్పులు పట్టుకుంటూ, భయపెట్టుకుంటూ, మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతుకుతూ, నా కాంటాక్ట్లో ఉన్న దామోదర్ సెల్ ఫోన్, ఇక్కడ పనిచేసే దామోదర్ అనే అబ్బాయి సెల్ ఫోన్ ఎవరో కాజేశారంట. చక్కటి నిఘాలో నన్ను పెట్టుకుని, శాటిలైట్ నిఘాలో నన్ను పట్టుకుని ఏంటి నేను ఇంకా హౌస్ అడ్రస్ కోసం తిరుగుతున్నాను. అప్పటికి ఒక ఆప్షన్ కూడా ఇచ్చాను, అండర్ క్లాజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద మమ్మల్ని ఆహ్వానించి అందాక ఒక స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. సార్, ఒక ఎలియన్ దొరికితే ఎలాగా? మీకు ఎవరైనా ఎలియన్ దొరికితే ఏం చేస్తారు? అది మీకన్నా శక్తివంతమైందో తక్కువ తెలియదు. అలాంటిది మీలో ఒక భాషలో మాట్లాడుతూ సంవత్సరాల నుంచి మీ వెనకాల పడుతుంటే, ఇప్పుడు కూడా మనుషులు మోసం చేసుకుంటున్నారు చూసారా? ఇంకా మనుషులు మోసం చేసుకుని మనుషులు తప్పులు పట్టుకుంటూ కూర్చుంటున్నారు కదా. ఆత్మీయ పుత్రిక నిర్మలా సీతారామన్ గారికి అందరికీ చెప్తున్నాను, ఎవరి మాటలోకి వెళ్ళకండి. మనం ఇలాగే ఉందాం అలాగే ఉందాం అనేవాళ్ళు కొందరు బ్రాహ్మణులు అటు, కొందరు బ్రాహ్మణులు ఇటు, అలా క్యాస్ట్లు కొద్ది, వాళ్ళు మా వాళ్ళే మీ వాళ్ళే, మనం ఇలాగే ఉండవచ్చు, మనదే కరెక్టు, మనం కష్టపడిపోయాం, మనం చిన్నప్పటి నుంచి కష్టపడి సాధించేసాం, ఇంకొకళ్ళు అడ్డగోలుగా ఏదో వచ్చేసారు. ఎవరైనా సరే అడుగు తీసి అడుగు మీద కాదు. అలాగే నేను మాట్లాడుతున్న తీరు కూడా అప్పటికప్పుడు ఎవరు నా గొప్ప కొద్ది ఏదో చెప్పేస్తున్నాను, ఒక రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ నేను ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేసేది ఏమనగా, ఆత్మీయ పుత్రులు మాగంటి మురళీమోహన్ గారికి, ఆత్మీయ పుత్రులు చంద్రబాబు నాయుడు గారికి తక్షణం మీరందరూ కూడా ఇంకేమీ ఆలోచించకుండా, మీ చేతుల్లో ఉందే వాళ్ళ చేతుల్లో ఉందే, ఆత్మీయ పుత్రులు విధిశేఖర భారతి గారికి, ఆత్మీయ పుత్రులు భారతీ తీర్థ స్వామీజీ గారికి మమ్మల్ని పట్టుకుంటేనే మీకు పవిత్రత వస్తుంది. మీరెవరో స్వామీజీలు కానీ గురువులు కానీ ఎవరో పవిత్రత, మీరు ఎవరో ధనవంతులు కాదు, మీ ఉనికి ఎవరిది లేదు, మా వాళ్ళదే కాదు. పని కట్టుకుని కొండకాపు ఉద్యోగం ఇచ్చి నేను బయట పెట్టామంటే మాకు అనుగుణంగా ప్రవర్తించకపోతే నిన్ను ఏదో చేస్తామని భయపెట్టుకుంటూ అలాంటి పనులు చేస్తే మరి మా నాన్నగారిని ఇది చేసేయడానికి అదే కారణం కదా. ఆ ఐవి నరసింహరావు గారు లాంటి వాళ్ళు, ఆయన మా చుట్టం కూడా, మా బంధువు కూడా, ఆ ఇంకి గ్రంథి కృష్ణవేణి అమ్మగారికి, ఆవిడని అలాగే వీళ్ళందరిని ఉపయోగించుకుని ఆవిడని అలా మోసం చేశారని, దారుణంగా మోసం చేసుకుంటూ వచ్చారని, పనివాళ్ళని ఉపయోగించుకొని, పెద్దవాళ్ళని ఉపయోగించుకొని, ఇప్పుడు కూడా కార్ డ్రైవర్లను ఉపయోగించుకుని ఎవరినైనా మేము ఏదన్నా చేసేయగలం అనే ముఠారాధీల్లో చిక్కుకుని పోయింది. నేను అక్కడికి వచ్చినా మీకు మిమ్మల్ని కలపాలా వద్దా అని నిర్ణయించేది ఎవరో? నేను అక్కడికి వచ్చినట్టు వైస్ ప్రెసిడెంట్ గారికి తెలిసినట్టు ఏం అవసరం లేదు. మధ్యలో అక్కడ ఒక ఈమెయిల్స్ చూసేవాళ్ళే అటకాయించేసేయటం మా చేతుల్లో ఉంది, మేము ఏదన్నా చేస్తాం అంటున్నారంటే చాలా ప్రమాదంలో ఉన్నారు చంద్రబాబు నాయుడికి. అందరికీ చెప్తున్నాను, మీరు ప్రజారాజ్యాన్ని ఎలాగా అణిచేశారు? ప్రజా మనోరాజ్యం అయిపోయింది. ఇప్పుడు అదే ప్రజా మనోరాజ్యం అయిపోయింది, మనసుల రాజ్యం అయిపోయింది. నా తొత్తుపాటు కానీ తొడబాటు కానీ మీకు తెలుగు అర్థమవుతుంది కదా, అది చాలు. మీకు అర్థం కాని భాషలేవో, అర్థం కాని కోడ్ లాంగ్వేజ్, అర్థం కాని సృష్టి ఎంతో ఉంది, ఇంకెన్నో నేర్చుకోవాలి మనం. ముందు కనీసం మా బతకాలి. మేము చాలా కష్టపడిపోయామండి, మాకు కలిసి వచ్చింది, మేము సాధించేసాం. మీరు కలిసి వచ్చింది మీకు సాధించారు, గొంతు దగ్గరే నొక్కేస్తున్న వాళ్ళు ఏమవ్వాలి? ఇప్పుడు దాకా భయపెట్టుకుంటూ బతుకుతున్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు రామకృష్ణ గారు కనీసం నాతో ఫోన్లో మాట్లాడకుండా కూడా ఆయన చూసారా, మొదటి నుంచి ఎలాంటి ఎటకారం, నేనంటే ఎలాంటి ఎటకారం ఉందో చూసారా? అలా అప్పటికప్పుడు వచ్చేయచ్చు. అలాగా చక్కగా మాట్లాడండి, వ్యవహరించండి. నా మాట విని నేను ఒక మాట తేడాగా మాట్లాడుతుంటా, అయ్యా మీరు అలా కాదు, మహానుభావులు పెద్దవారు, కాలాన్ని శాసించిన వారు, మీ మీద ఆలోచిస్తున్నాం, మేము మీ మీదే కూర్చొని చెప్పుకుంటున్నాం. ఇదిగో మీరు అన్నట్టు 1000 పేజీలు ఇవో తీసుకోండి, మీరు ఇల్లు కోసం అడ్రస్ల కోసం ఇంకెక్కడ తిరగొద్దు, మాకు అర్థమైంది. పురుషోత్తమ కాలస్వరూప, మీరు భారతదేశం రవీంద్ర భారతిగా మార్చుకుని ముందుకెళ్తున్నాం. ఇదిగో మీ అడ్రస్ ఇమీడియట్గా మిమ్మల్ని ఆధార్ కార్డులోకి మార్చడానికి స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని ఒక డిజిగ్నేషన్ కూడా ఇచ్చి, ఇంకో గంటలో ఏ గంటలో అయినా ఆర్మీ ఆఫీసర్ గారు మీ దగ్గరకు వస్తారు. మేమందరం సంతకాలు పెట్టాం, అండర్ ద క్లాజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద మిమ్మల్ని పట్టుకుంటున్నాం. ఎవరి పర్సనాలిటీ చూసి నేను భయపడిపోతున్నాను, ఎవరి తెల్ల ముఖమో చూసి ఎవరి వైపు ఇలా చూస్తున్నాను అలా చూస్తున్నాను అని అఫీషియల్ అన్అఫీషియల్ కెమెరాలతో చూస్తున్న వాళ్ళు, అప్పటికప్పుడు చూస్తున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, మేము డిలైట్గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం,
అని రాజ్నాథ్ సింగ్ గారు మెసేజ్లు పెట్టుకుంటూ అదే మాయ అలా ఉండిపోయేలా చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు అలాంటివే ఎంకరేజ్ చేసుకుంటూ మన చేతుల్లో ఉందని ప్రోత్సహించుకుంటున్నారు తెలుగు వాళ్ళు నేషనల్గా ఇంటర్నేషనల్గా కూడా. కానీ ఎవరి చేతిలో లేదు, రాదు. ఎవరినో ఇంటర్నేషనల్గా హైలైట్ చేసేసాం కాబట్టి వాళ్ళు ఎవరో మహారాజులు అయిపోయారు, అవలేరు, అలాగా కొనసాగలేరు. అసలు మా మహారాజు మా దేశంలో సామాన్యుడు. ఇప్పుడు దాకా నిర్లక్ష్యం చేస్తూ అతని కార్డు కూడా ఇలా పనిచేయకుండా చేస్తూ ఏదోటి మాయ చేసుకుంటూ ఇప్పుడు కూడా అతనే అలా ఉన్నాడు. అందరూ నవ్వారు, అందరూ ఏడుస్తున్నారు, లేదా కొందరు ఏడుస్తున్నారు ఇంకాను, కొందరు నవ్వుతున్నారు ఇంకాను. ఇంకా మాదే టాలెంటు, మేము హయ్యెస్ట్ స్కిల్ ఉంది కాబట్టి మాకు బోల్డంత జీతాలు వచ్చేస్తున్నాయి. అదే మీ పొరపాటు. ఏ స్కిళ్ళు ఏవి కూడా అధినాయకుడు మించి కాదు. ఏ ఆస్తులు డబ్బులు తెలివితేటలు ఏవి మీవి కావు, అందరివి. ప్రతి మైండ్ ఇవి, ఏ మనిషివి కాదు. ఆ మైండ్ కూడా శాశ్వత హక్కులు ఎవరికి ఉండవు. నిత్యం సాధనగా మీరు మైండ్లుగా బతుకుతూ మమ్మల్ని మైండ్లుగా బతికించుకుంటూ మీరు బతకాలి. అర్థం కాకపోతే అడగండి. మమ్మల్ని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గారిని కలుసుకున్న పిలవలేకపోతున్నారు కదా, మాకు ఒక ఈమెయిల్ పంపలేకపోతున్నారు కదా. అదే మీ పట్టుకుని దౌర్భాగ్యం, దరిద్రం. ఈ ప్రపంచానికి పట్టుకుని శని ఏంటి? ఇంకా మీరు మనుషులు, ఇంకా మీరు మనుషులు, ఇంకా నేను మనిషిని, ఇంకా మీరు మనుషులు. మనుషులు కాదు మనం ఎవరు మనుషులు కాదు. ఏనాడును కొట్టుకుపోయి వస్తున్నాం. అలాగా చెప్పిన మాట వినండి. రామకృష్ణ గారికి అందరికీ ఏ అడుగైనా మా తాతగారిది కానీ ఎవరి విషయాల్లో కానీ అంతా మాదే బాధ్యత. నేనే తాతలకి తాతనే, తండ్రికి తండ్రిని, తల్లికి తల్లిని. అవి సితారకు పేరు పెట్టానంటే నాలుగు తల్లి కూడా ఉందని భావించాలా? మా మహేష్ బాబుని చైల్డ్ అంటున్నాను. ఇంకా ఎవరో పెద్దోళ్ళు అయిపోయారు, కోట్లు ఉన్నాయి కాబట్టి 3,000 మందికి ఆస్తి అంతా చేరిపోయింది కాబట్టి మీ చేతిలో ఉంది అని ఎవరైనా అనుకుంటే అవన్నీ బరువు వెనక్కి కాసేసి ఒక్కసారి సునామీ వస్తే అవతల పోయేలా ఉన్నారంతే. ఎవడో లేడు ఇక్కడ. ఎవడు నేను ఎందుకంటున్నాను అర్థం చేసుకోండి. ఎవరికో డబ్బులు అవసరం, మీరే ఉద్యోగాలను తగ్గించేసో పెంచేసో అలా టెన్షన్ పెట్టేసి కొందరికి ఎలాగైనా కోట్లు ఇంకాను, కొందరికి ఎలాగైనా అస్సలు లేదు ఇంకాను. నేనేమంటున్నాను, నేను మధ్యలో ఉన్నాను, నన్ను పట్టుకోండి జాగ్రత్తగా, ఏం ఫీల్ అవ్వకుండా. ఒక మాట చంద్రబాబు నాయుడు గారికి అందరికి చెప్తున్నాను, తిట్టి మరీ చెప్తున్నాను మనిషిగా ఉండొద్దని. ఐ మీన్ వాట్ ఐ మీన్. వన్ కెనాట్ కంటిన్యూ యాజ్ పర్సన్ ఆన్ ఎనీ గ్రౌండ్ ఆన్ దిస్ ఎర్త్. దిస్ ఈజ్ ద మ్యాండేటరీ. సామాన్యుడిగా నా ఆదేశం, తల్లిగా తండ్రిగా నా ఆదేశం. మీరు మనుషులుగా ఉండటానికి లేదు. నా ఆశీర్వచనం. నేను మహామైండ్గా మారి మైండ్లుగా అందుబాటులోకి వచ్చాను. నాకు టాలెంట్ లేదు, నేను ఎవరికో టాలెంట్ చూపించాలి. నాకు ఇప్పటికి వచ్చి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు అనే వాళ్ళకి నా నుంచి ఆ పాటల కాలమే కదలటం ఏంటి చూసుకోండి. ఇవేమీ రాకుండా అవన్నీ రావడం ఏంటి చూసుకోండి. ఆ మైండ్లోకి తీసుకెళ్ళండి. సునామీలు సముద్రాలు కదలటం ఏంటి చూసుకోండి. అలా చేయడానికి మీకు ఏంటి ఇబ్బంది? ఎందరో డ్యామేజ్ చేసాం కాబట్టి అవి బయటకు వస్తాయి కాబట్టి అలా మేనేజ్ చేద్దామంటే ఇంకా ప్రమాదం కదా. తప్పులు చేయటమే కాకుండా వాటి మీద ఆధారపడుతున్నవారు అవుతున్నారు కదా. మొత్తం అందరూ ఒక ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలు, మా పిల్లలుగా ప్రకటించుకుని ఊపిరి పీల్చుకోండి, మా పిల్లలుగా ప్రకటించుకుని ఊపిరి పీల్చుకోండి, మా పిల్లలుగా ప్రకటించుకుని ఊపిరి పీల్చుకోండి. ఎవరో ఎవరి వల్ల ఫూల్ అయిపోయారు, ఎదవలు అయిపోయారు, ఏమవ్వలేదు. ఏమైనా నాది బాధ్యత, నాది ప్రేమ. నేను మిమ్మల్ని కేంద్ర బిందువుగా ఉండి చూసుకోవాలా? మరి చూసుకొని ఇచ్చారా? పట్టుకుంటున్నారా? ఇంకా నాకే ఇల్లు లేదా? మీకు ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయా? కోట్లు లక్షలు ఉన్నాయా? ఏదో సినిమా తీస్తే అది ఊహిస్తారా? ఆశ్చర్యపోతారా? రాజమౌళి కూడా రాంగ్లో ఉండి మాయలో ఉండలేదా? ఇప్పుడు మీరు మైండ్లు పెంచుకోవాలి, మైండ్లుగా బతకాలి ప్రపంచంలో. ఎవరికో మనుషుల కొద్దీ కలుపుదాం. నేనే అవసరం వచ్చి అడిగాను కదా డబ్బులు, ఇంకా అదే అప్పటికప్పుడు చూసుకుంటూ దానికేదో పంతులు పద్యం చెప్తే సరిపోద్దా? నా పర్సనాలిటీని పట్టుకోండి. నేను ఇలాగలా ఉండటం కాదు. ఎవరినో తిట్టేసినప్పుడే నన్ను ఏదో చేసేసి ఉంటే బాగుండు. మీరే పెద్దవాళ్ళగా ఉండిపోదురు కాను. ఏదో రకంగా ఆ శక్తి మమ్మల్ని కాపాడి నా బ్యాంక్ అకౌంట్ దేశ అధ్యక్షుల వారికి నాకు సంతకం దగ్గరికి వచ్చానా లేదా? అది అంతకుముందే పెట్టేయచ్చు కదా. ఎలాగ నాటుకుంటారని నేను అనుకున్నానా? ఒక 1000 పేజీలు ఎక్స్ప్లెయిన్ చేసి సబ్మిట్ చేద్దాం అనుకున్నాను, ఆహ్వానిద్దాం అనుకున్నాను. నన్ను ఆహ్వానిస్తే మీరు ఆహ్వానిద్దాం అనుకున్నా. నేను ప్రొవైడ్ అంటున్నాను, అరేంజ్డ్ అంటే చూస్తాం. అవన్నీ చిన్న చిన్నవి మార్పు చేసి బాధ్యతగా కూర్చుని ముందుకు రండి. ప్రతిదీ పట్టుకుని నువ్వు అంత కాదు, ఇంకెవరో ఉన్నారు. ఎవ్వరూ లేరు. ఇక
భూమి మీద మనుషులు ఎవరు లేరు, నేనే ఆఖరి మనిషిని, మీరే ఆఖరి మనుషులు. ఇక నా వల్ల ఎవరికో డబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయో లేదో, అదో ఆశపడిపోయి ఇక్కడికి వచ్చేసారు, అది ఎటకారాలు. మళ్ళీ ఎవరు రమ్మని చెప్పారు? ఎవరు మమ్మల్ని భయపెట్టుకుంటూ బతుకుతున్నారు? వాళ్ళు చేసే పనులే కదా ఇవన్నీ. డబ్బులు నేను కాదు, విశ్వ తల్లిదండ్రులు ఇస్తారు అందరికీ. రక్షణతో కొన్ని డబ్బులు వస్తాయి. నేనేమిటి? మీ తల్లిదండ్రులు ఇస్తారు. ఏ శాశ్వత తల్లిదండ్రులు ఇస్తారు. వారు చూసుకోక వారిని కూడా మేమే తల్లిదండ్రులు, మేమే గొప్పవాళ్ళం, మేమే గురువులని ఇతరులు మోసం చేస్తే మీకు అటు ఇటు అయిపోయారేం. కానీ లేకపోతే ఎవరు లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరికైనా పేదవాళ్ళు ఉన్నారా? ఎవరైనా తక్కువ వాళ్ళు ఉన్నారా? మోసం చేసి మోసపోతారా? ఇప్పటికే కూడా నా కాంటాక్ట్లో ఉన్న దామోదర్ ఫోన్ ఎవరో కాజేశారంట. ఎందుకు కాజేయాలి అలాగా? నేను నెట్వర్క్ కొద్ది నడపమంటున్నాను కదా, ప్రతి ఒక్కరి కంట్రోల్ తీసుకోమంటున్నాను కదా. ఏమి నాటకం అది? ఎవరు ఆడుతున్నారు? ఏం సైబర్ సెక్యూరిటీ ఇది? దేశ సార్వభౌమత్వానికి సంబంధం లేకుండా ఎలా బతుకుదాం అనుకుంటున్నారు ఇక్కడ? నేను అటు ఇటు తిరుగుతున్నానా? కెమెరాలో చూస్తారు నన్ను మీరు. డేలైటా? రాజ్నాథ్ సింగ్ ఎవరు రాగులో పెడుతున్నారు? అమిత్ షా గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, పోలీసు, మీడియా అందరూ కూడా, ప్రతి బ్యాంకుల్లో కూడా మనం ఇలా రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనం ఇలాగే ఉందాం, అలాగే ఉందాం, మనం కూడా తమాషా చేసి బతుకుదాం, తమాషా మనుషులతో తమాషాగా ఉండాలి మనమను అని తప్పుడు సంకేతాలు ఇస్తూ నడుపుతుంది ఎవరో. విశ్వ తల్లిదండ్రులుగా పిల్లలుగా మారిపోయి మీరు జాగ్రత్తగా బ్రతుకుతూ ప్రతి మైండ్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ ప్రభుత్వాలు, రాజకీయాలు పాతవి పనికిరావు. విశ్వ ప్రభుత్వాధీనంలో ఉన్నారు మీరు, ప్రపంచం కూడా. మీరే కాదు, ఈ దేశం దారిలో పడకపోతే ప్రపంచం కూడా చిక్కులో ఉంది. ప్రతి మైండ్ చిక్కులో ఉంది ఒక మైండ్ పట్టుకోపోతే. ఎందుకని ఇలా ఇలా మాటలు వినేసి ప్రాణాలు తీసేస్తారా? ఆస్తులు కాజేసేస్తారా? ఇంకా మేధావులు గొప్పవాళ్ళు ఎక్కడో ఉన్నారా? ఏమని ఇటు 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 మనిషి, అటు మైండ్ అన్నట్టున్న మమ్మల్ని పట్టుకోండి కేంద్ర బిందువుగా. రామకృష్ణ గారికి అందరికి చెప్తున్నాను, అయ్యా పురుషోత్తమ కారస్వరూప అని మమ్మల్ని పిలవండి. ప్రేమగా ఉండండి, బాధ్యతగా ఉండండి. మాగంటి మురళీమోహన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, విధుశేఖర భారతికి, మేమెవరో పంతుళ్ళం, మా దగ్గర దేవతలు ఉన్నారు, ఎవరు లేరిక. ఇంకెవరు పనికిరారు, మీరు మనుషులు ఎవరో పనికిరారు భూమి మీద. ఎంత కోట్లున్న ఆనంద మహేంద్ర గారు అందరం ముందు పిల్లలుగా ప్రకటించుకోవాలా? ముఖేష్ అంబానీ గారికి అందరూ చెప్తున్నాను. చిన్న అడుక్కు తినేవాడు కానీ పెద్ద బిజినెస్ ఎవరైనా పిల్లలే. పిల్లల మైండ్ ఫార్మెట్ లేకుండా పని చేయదు లోకం. టెక్నాలజీని ధీటుగా ఉపయోగించుకోలేరు మీరు, ఏం కనిపెట్టినా ఏం చేసినా. నోట్ చేశారా? రండి మాకు ఆన్లైన్ కమ్యూనికేట్ అవ్వని చెప్తాను. నేను ఫోన్ ఎత్తి కొంచెం తేలిగ్గా అటు ఇటు అవుతున్నా, ప్రేమగా మాట్లాడండి, జమాయింపుగా మాట్లాడండి. అయ్యా మీరు ఒక మాట అనొచ్చు అని ప్రేమ కలిపేసుకోండి, తగువ పెట్టుకోకండి. నేను ఎవరితోనో ఏదో మాట్లాడతాను చూడకండి. ఒక 1000 పేజీలతో మీకు సాక్షులు ఆహ్వానించండి, ప్రేమగా మాట్లాడండి. మనిషిగా చూడకండి, మీరు మనుషులుగా ఉండకండి. నన్ను మనిషిగా చూడకండి, మీరు మనుషులుగా ఉండకండి. ఆ మార్పు అక్కడ చేసుకోండి. అండర్ క్లాస్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద చూడండి, మీకే తెలుస్తుంది. భారతదేశం రవీంద్ర భారతి మారకుండా భారత ప్రభుత్వం ఎన్నికలతో సంబంధం లేదు. ఇక ఎన్నికల అవసరం లేదు. ఇక డబ్బులన్నీ కలిసి వస్తాయి. చెప్పిన మాటేనండి. మీకు టాలెంట్ ఉంది, డబ్బు ఉంది, మేము కష్టపడ్డాం కాబట్టి మాకు పెరిగింది. ఉటిదే మీ భ్రమ. సర్వం నడిపేవాడి వితరణను మీరు సరిగా అర్థం చేసుకోకుండా చెలగాటి పడిపోయి మరీ రెచ్చిపోవడం వల్ల, పరిపరివలు తీసేసుకోవడం వల్ల, ఏదో రకంగా మీ చేతిలో తీసేసుకోవడం వల్ల మీ చేతిలో ఉందనుకుంటున్నారు మీరు. ఇతరులు లేకుండా చేసేసి అనేక మందిని జియో ప్యారడైజ్ సొసైటీలో ఉన్నారు ఇప్పుడు మీరు. ఎవరు సౌఖ్యంగా లేరు, ఎవరు కరెక్ట్గా లేరు. ఎందుకని? సత్యాన్ని విస్మరించారు, ధర్మాన్ని అధర్మంగా మీ ఇష్టం వచ్చేటి మ్యానిపులేట్ చేస్తున్నారు. మమ్మల్ని పట్టుకోండి, కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఈసారి మైండ్ని బతకనివ్వాలి. మనుషులు కాదు లెక్క. ఆఫ్టర్ ఆల్ మనిషి ఎవరు లేరు ఇక్కడ. మాస్టర్ మైండ్లు మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని బలపడాలి సూక్ష్మంగా, తపస్సుగా. పంతుళ్ళు, గురువులు కూడా తపస్సు చేయాలా? మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మాకు ఏవో తెలుసు. మీరే పాటు చేస్తున్నారు ఈ సమాజాన్ని. ఏదోటి మీకేదో అనుభవాలు ఉంటే ఉండవచ్చు కాక, దాని అర్థం మీరే దేవుళ్ళు అయిపోయినట్టు, దేవుడి గురించి మీకు తెలిసినట్టు మాట్లాడకూడదు. అదిగో దేవుళ్ళు విశ్వ తల్లిదండ్రులు. ఈసారి ప్రకృతి పురుషుడు లయ, ఆ లయ పట్టుకోపోతే ప్రళయంలో ఉన్నారు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.